గురుగారు ఇందాక మీరు జన్మానికో శివరాత్రి అన్నారంటే శివరాత్రి రోజు పరమశివుడిని గనక పూజిస్తే చేసిన పాపాలు కూడా పోతాయి అంటారు. తప్పకుండా గాయత్రి, ఎందుకంటే మనం చేసేది 3 రకాల పాపాలు చేస్తూ ఉంటాం. మనోవాక్కాయ కర్మల చేత చేసే పాపాలు అంటే మనస్సుతో చేసే పాపాలు కొన్ని, వాక్కు అంటే మాటతో చేసే పాపాలు కొన్ని, కర్మ అంటే చేసే పని ద్వారా చేసే పాపాలు కొన్ని. అటువంటి పాపాలన్నీ తివ్వడానికి ఈ జన్మానికో శివరాత్రి రోజున ఎవరైతే శివుని యొక్క పూజాది కార్యక్రమాలు చేస్తారో, ఉపవాసము జాగరణ నియమనిష్టలతో ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకి ఇవన్నీ కూడా దూరమైపోతూ ఉంటాయని చెప్పేసి మనకు పురాణ శాస్త్ర వచనం చెప్పబడుతూ ఉంది. గురుగారు అంటే ఈ రోజు అంటే ఈ కాలంలో చాలా మంది ఉపవాసాలు చేయలేకపోతున్నారు. చాలా మంది పెద్దవాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళకి ఏమైనా సూచనలు చేస్తారా? తప్పకుండానమ్మా. ఉపవాసం చేయలేనటువంటి వారు ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, పండ్లు కానీ తర్వాత పాలు ఇటువంటి ఏవైతే ఉన్నాయో ద్రవ పదార్థాలు తీసుకొని వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంది. ఇంకొకటి అమ్మ, శివరాత్రి కూడా నియమం అనేది ఇంద్రియ నిగ్రహం కలవాళ్లే నియమాన్ని ఉండాలి. అంటే శరీరం సహకరించే వాళ్ళు మాత్రమే నియమాలను పాటించాలి. ఎందుకంటే అందరికి ఒకేలాగా శరీరం సహకరించదు. కాబట్టి ఎవరైతే వృద్ధులు ఉంటారో చిన్నపిల్లలు ఉంటారో వాళ్లకు కొంత నియమాల నుంచి దూరం ఉంచవచ్చు వాళ్ళను. అంటే ద్రవ పదార్థాలు తీసుకొని వాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుంది. గురుగారు అంటే చాలా మంది ఇప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు జ్యోతిర్లింగాన్ని, అది మంచిదేనంటారా? అమ్మా, జ్యోతిర్లింగాన్ని చాలా మంది విజిట్ చేస్తూ ఉంటారు, ఏవైతే ద్రాక్షారామం కానీ ఇలా వెళ్తూ ఉంటారు. తప్పకుండా జ్యోతిర్లింగాలను చూడడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప మనకు, ఎందుకంటే అనేక లింగాలు అనేక రకాలైనటువంటి లింగాలు మనం చూస్తూ ఉంటాం. ఆ లింగాలలో కూడా జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకు. ఇప్పుడు కాశీ క్షేత్రం అటువంటి దిక్కు, శ్రీశైలం వెళ్ళడం కానివ్వండి, తర్వాత శివక్షేత్రాలు ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం. అయితే చాలా వరకు ఏమిటంటే మన మానవుల యొక్క నైజం ఏమిటంటే ఏ పండుగ ఏ దేవుడి పేరుతో వస్తుందో అదే రోజున దేవాలయానికి వెళ్తూ ఉంటాం. కానీ పరమాత్మ ఎప్పుడూ ఉంటూ ఉంటాడు. ఎక్కువ మనకు పండుగ రోజున వెళ్తే దర్శనం చక్కగా కాదు కాబట్టి పండుగ లేనప్పుడు కూడా శివుని యొక్క ఆరాధన చేస్తూ మరి ఆ శివ సాయుధ్యం పొందడానికి అవకాశం మనకు కనబడుతూ ఉంటుంది.